ఏపీలో ఈ సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రత్యేక బస్సులు ప్రకటన చేసింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో ఓవైపు ఛార్జీల మోత, మరోవైపు ఉచిత బస్సులు అందుబాటులో లేకుండా పోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రత్యేక బస్సులు అదనపు ఛార్జీలతో పాటు ఉచిత బస్సులు అందుబాటుపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈసారి సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు చేశారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని, అలాగే పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. తద్వారా ఈ రెండు అంశాలపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. అలాగే సొంత ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పండుగ కానుకగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. అలాగే ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీంతో పాటు ప్రైవేటు బస్సులు కూడా అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి ప్రైవేటు ట్రావెల్స్ ను హెచ్చరించారు. రాష్ట్రంలో పండుగ వేళ ఓవైపు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, మరోవైపు వీటి ప్రభావం ఉచిత బస్సు పథకంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.